గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. 2026 ఐసెట్ నోటిఫికేషన్ సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ అయింది. ఎవరైతే 2026లో ప్రజెంట్ 6th సెమ్లో ఉండి ఇంకో 2-3 మంత్స్ అయితే డిగ్రీ అయిపోతుందో అండ్ ఎవరైతే ఎంసీఏ ఎంబీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఐసెట్ 2026 అప్లై చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో కంపల్సరీ చూడండి. డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, గుర్తుపెట్టుకోరి, డిగ్రీ అయిపోతున్న వాళ్ళు ఈ ఇయర్ డిగ్రీ అయిపోతుంది. ఇప్పుడు సమ్మర్లో 6th సెమ్ ఉంటుంది కదా, 6th సెమ్ అయిపోతే మీరు నెక్స్ట్ పీజీ చేస్తారు. లైక్ ఇప్పుడు ఎంబీఏ ఎంసీఏ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళ కోసం ఈ వీడియో. ఐసెట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 మనకి తెలంగాణలో ఏ యూనివర్సిటీలో అయినా, నువ్వు జేఎన్టీయూలో కానీ, ఉస్మానియాలో కానీ, కాకతీయలో కానీ, తెలంగాణలో కానీ, మహాత్మా గాంధీ కానీ, శాతవాహన కానీ, ఎనీ యూనివర్సిటీ ఎక్కడైనా కానీ, ఏ ప్రైవేట్ కాలేజీలో అయినా, గవర్నమెంట్ కాలేజీలో అయినా, ఆర్ఎల్స్ ఎనీ మెయిన్ యూనివర్సిటీలో అయినా ఎంబీఏ ఎంసీఏ చేయాలంటే నువ్వు రాసే ఎంట్రన్స్ ఎగ్జామే టీజీ ఐసెట్ 2026. టీజీ ఐసెట్కి ఇది రాయాలి. ఇందులో వచ్చిన మార్క్స్ ర్యాంకుని బేస్ చేసుకొని నీకు అడ్మిషన్ వస్తుంది. క్యాంపస్లో వస్తుందా, గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా, ప్రైవేట్ కాలేజీలో వస్తుందా, ఇందులో వచ్చిన ర్యాంకుని బేస్ చేసుకొని వస్తుంది. ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా ఇద్దరికి ఇదే ఎగ్జామ్. ఓకే, ఇదే నోటిఫికేషన్. ఎంబీఏ అయినా ఎంసీఏ అయినా రెండింటికి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నీకు ఎంబీఏ కావన్నా ఎంసీఏ కావన్నా అనేది పెట్టుకోవాలి. ఎగ్జామ్ మాత్రం ఇదే ఇద్దరికి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిబ్రవరి 6వ తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్లికేషన్స్ అయితే ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు ఉన్నాయి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 16 వరకు ఉన్నాయి. అప్లికేషన్ కంపల్సరీ అప్లై చేసుకోండి. ఇప్పుడే అప్లై చేసుకోవాలి. అన్న నాది ఇంకా 6th సెమ్ కావాలంటే 6th సెమిస్టర్ మీకు మేలో ఉంటుంది లేదా ఏప్రిల్లో ఉంటుంది, ఎప్పుడో ఉంటుంది. సో అది అప్పుడు ఉండదు, దానికి దీనికే ఇప్పుడే అప్లై చేసుకోవాలన్నట్టు మీరు. నెక్స్ట్ 2026 మనకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 750 ఉంటుంది బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి ఏమో 550 ఉంటుంది. ఎవరైనా డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే కూడా 550 అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఓకే, సో ఫిబ్రవరి 6 నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కావాలంటే ఇంకా వీడియో చేస్తాను మీకు ఫిబ్రవరి 12వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలి అనేది నేను డీటెయిల్ వీడియో ఇదే ఛానల్లో చేస్తాను. మీ ఫోన్లో మీరే ఐసెట్ ఎట్లా అప్లై చేసుకోవాలి ఫోన్లో అనేది వీడియో చేస్తా. ఫిబ్రవరి 12వ తారీఖు వీడియో చేస్తా. అది కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో అందరికి షేర్ చేయండి. ఐసెట్ రాయాలనుకున్న వాళ్ళకి, ఎంబీఏ అండ్ ఎంసీఏ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? మే 13, మే 14, మే 39, 14 ఎగ్జామ్ ఉంటుంది. అన్న మరి మాకు ఆ రోజు 6th సెమ్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఉండదు. ఓకే, మే 13, మే 14 మీకు ఖాళీగానే ఉంటారు. మీకు 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమి ఉండయి. ఒకవేళ ఉంటే ఆ ఎగ్జామ్ అన్న పోస్ట్ పోన్ చేస్తారు, ఈ ఎగ్జామ్ అన్న పోస్ట్ పోన్ చేస్తారు. కానీ మీకు 2 సెమ్ ఎగ్జామ్స్ ఉన్న ఐసెట్ ఎగ్జామ్ ఒకటే రోజు ఉండదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పటి నుంచే ఉంది కదా, మే 13 ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కాదు. విజేత కాంపిటీషన్ అనే బుక్ ఉంటుంది, మీరు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో చూసుకోవచ్చు. ఆ బుక్ కొనుక్కొని అప్లై చేసుకొని మీరు ఆన్లైన్లో లైక్ బుక్ చేసుకోండి, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. విజేత కాంపిటీషన్ టీజీ ఐసెట్ బుక్ 2025 అయినా ఏం కాదు, 24 అయినా ఏం కాదు, లేటెస్ట్ 26 అయినా ఏం కాదు, సిలబస్ ఏం చేంజ్ కాదు. దీనికి సంబంధించి ఈ మే 13, మే 14 2 days ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఏదో ఒక రోజు ఎగ్జామ్ పడుతుంది. ఒక రోజు 2 షిఫ్ట్స్ ఉంటాయి. నార్మల్గా మనకి 10 to 12:30 2.5 గంటలు ఎగ్జామ్ ఉంటుంది. 2.5 గంటలు 10 to 12:30 మార్నింగ్ షిఫ్ట్, మధ్యాహ్నం ఏమో 2:30 to 5. సో 2 days. ఫస్ట్ డే 2 షిఫ్ట్లు, సెకండ్ డే 2 షిఫ్ట్లు, మొత్తం 4 షిఫ్ట్లు 2 daysలో. ఏదో ఒక షిఫ్ట్ నీకు పడుతుంది ఎగ్జామ్. ఓకే, ఏదో ఒక షిఫ్ట్ 2 daysలో. మే 39 అయ్యి ఉండొచ్చు, మే 14 అయ్యి ఉండొచ్చు. అందుకే మేలోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి మీ సెమ్ ఎగ్జామ్స్తో పాటు దీనికి కూడా ప్రిపరేషన్ కాదు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నావు, లేదంటే ఎంసీఏ చేయాలనుకుంటున్నావు, నువ్వు బీఏ అయినా, బీకామ్ అయినా, బీఎస్సీ అయినా ఏది చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎంబీఏకి అందరు ఎలిజిబులే. బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా, ఎనీ డిగ్రీ ఎంబీఏకి ఎలిజిబుల్. ఎవరైనా ఎంబీఏ చేసుకోవచ్చు. అండ్ మంచి యూనివర్సిటీలో చేయాలంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ, జేఎన్టీహెచ్ మెయిన్ క్యాంపస్లో కానీ, కాకతీయ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ ఎంబీఏ చేయాలనుకుంటే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. సో మీ 6th సెమిస్టర్ ఎగ్జామ్స్తో పాటు దీనికి కూడా ప్రిపరేషన్ అవ్వండి. లేకపోతే మంచి ర్యాంక్ రాకపోతే ఏదో ఒక చిన్న కాలేజీలో ఎంబీఏ చేయాల్సి వస్తుంది. అండ్ ఎంసీఏ ఎలిజిబిలిటీ ఏంది? ఎంసీఏ కూడా ఐసెట్ అప్లై ఇస్తారు. ఎంసీఏ ఎలిజిబిలిటీ కూడా ఎనీ డిగ్రీ, నువ్వు బీఏ చేసినా, బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. కానీ ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి కంపల్సరీ. ఓకే, గుర్తుపెట్టుకోరు, ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి ఎలిజిబిలిటీ. మ్యాథ్స్ ఎంసీఏ చేయాలంటే మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంసీఏ చేయాలంటే మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. మ్యాథమెటిక్స్ చదవకపోతే ఇంటర్కి లైక్ ఎంసీఏకి ఎలిజిబిలిటీ లేదు. అన్న నేను ఇంటర్లో సిఈసీ చేసిన, డిగ్రీలో బీఏ చేసిన, లేదంటే డిగ్రీలో బీకామ్ చేసిన అంటే ఎలిజిబిలిటీ లేదు. కంపల్సరీ ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళకే ఎంసీఏ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. నువ్వు ఇంటర్లో ఎంపీసీ చేసి మళ్ళీ డిగ్రీలో బీఏ చేసినా ఏం కాదు, బీకామ్ చేసినా ఏం కాదు, బీఎస్సీ ఎంపీసీఎస్ చేసినా ఏం కాదు, ఏ కోర్స్ చేసినా ఏం కాదు. కానీ ఇంటర్లో మాత్రం మ్యాథ్స్ ఉండాలి. సో ఎలిజిబిలిటీ అనేది ఎంసీఏకి ఉంటుంది, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు.
ఎంబీఏకి ఎవరు చేసినా ఏం కాదు, ఇంటర్లో ఏ గ్రూప్ ఉన్నాయేం కాదు, డిగ్రీలో ఏ గ్రూప్ ఉన్నాయేం కాదు, ఎంబీఏ చేసుకోవచ్చు. బట్ ఎంసీఏ ఎట్లా అంటే ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి, డిగ్రీలో నువ్వు బీఏ చేసినా బీకామ్ చేసినా బీఎస్సీ చేసినా నడుస్తుంది, బట్ ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి. అట్లయితేనే ఎంసీఏ చేసుకోవచ్చు. ఎంసీఏ అయినా ఎంబీఏ అయినా ఇదే ఐసెట్ అప్లై చేసుకోవాలి, ఇదే ఎగ్జామ్ రాయాలి. మొత్తం 200 క్వశ్చన్లు వస్తాయి. ఓకే, 200 క్వశ్చన్లు. పార్ట్ ఏ 75 క్వశ్చన్లు వస్తాయి, పార్ట్ ఏ 75, పార్ట్ బి 75 వస్తాయి. ఓకే, 150, పార్ట్ సి 50 క్వశ్చన్లు వస్తాయి. సో మొత్తం 75, పార్ట్ ఏ 75, పార్ట్ బి 50, పార్ట్ సి. సో 75 + 75 150 + 50 200 క్వశ్చన్స్ వస్తాయి. ఈ లాస్ట్ 50 క్వశ్చన్స్ ఇంగ్లీష్ రిలేటెడ్ ఉంటాయి, ఇంగ్లీష్ రిలేటెడ్ గ్రామర్ కొంచెం 50 క్వశ్చన్స్. ఫస్ట్ది ఏదైతే ఉందో పార్ట్ ఏ 75, పార్ట్ బి 75, రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ వస్తుంది. ఓకే, విజేత కాంపిటీషన్ బుక్ తీసుకుంటే అందులో టాపిక్స్ ఉంటాయి, మంచిగా చదువుకోండి. ప్రీవియస్ పేపర్స్ కూడా అందులోనే ఉంటాయి. మీరు గూగుల్లో కూడా ఐసెట్ 2025, ఐసెట్ 2024 అని కొడితే క్వశ్చన్ పేపర్స్ వస్తే తీసి చూడుర్రి కంపల్సరీ. కొంచెం మ్యాథ్స్లో కొంచెం ఉంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయిన వాళ్ళు ఈజీగా క్లియర్ చేస్తారు. మంచి స్కోర్ రావాలి 200కి. ఓకే, 200కి మినిమం 50 మీద రావాలి, మినిమం 50 మీద రావాలి. 50 మీద రాకపోతే ఎగ్జామ్ డిస్క్వాలిఫై, నీకు ర్యాంక్ రాదు, ఏం రాదు. నువ్వు ఎక్కడ కూడా ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏ ప్రైవేట్ కాలేజీలో కూడా చేరాదు నువ్వు. ఓకే, మినిమం 50+ రావాలి. టార్గెట్ పెట్టుకోరి, 100 కంటే ఎక్కువ మార్కులు టార్గెట్ పెట్టుకోరి. మంచి స్కోర్ వస్తే మంచి యూనివర్సిటీలో వస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంబీఏ ఒక పెద్ద యూనివర్సిటీలో చదివినావు అనుకో, మంచి జేఎన్టీయూలో ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ టాప్ యూనివర్సిటీలో చదివినావు అనుకో, ప్లేస్మెంట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోరు ప్లేస్మెంట్. ఈ ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ మాస్టర్స్ చేస్తున్నావు కదా నువ్వు. సో నువ్వు డిగ్రీ అయిపోయింది, మాస్టర్స్ చేస్తున్నావు, ఎంబీఏ చేస్తున్నావు, ఎంసీఏ చేస్తున్నావు, 2 ఇయర్స్ మంచి యూనివర్సిటీలో మంచి ర్యాంక్ తెచ్చుకుని చదివినావు అనుకో, ఏమవుతుంది? ఎంబీఏ సెకండ్ ఇయర్ అయిపోయినాక ప్లేస్మెంట్ వస్తుంది మంచి కంపెనీలో. ఎంసీఏ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు, మంచి ప్లేస్మెంట్ వస్తుంది. అందుకే టాప్ కాలేజెస్ ఆర్ టాప్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని చదువుకోరి. సో అందుకే చెప్తున్నా. ఓకేనా? అండ్ అంతే, మొత్తం అన్నీ చెప్పినా కదా. మీకు ఎలిజిబిలిటీ కూడా చెప్పిన, అప్లికేషన్ డేట్స్ చెప్పిన, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది చెప్పిన, అన్నీ చెప్పిన. మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. బుక్ కూడా చెప్పిన, విజేత కాంపిటీషన్ బుక్ మీరు మీ బుక్ స్టాల్లో మీ డిస్టిక్లో అవైలబుల్ ఉంటే తీసుకోలేదు, అమెజాన్లో బుక్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నది విజేత కాంపిటీషన్ ఐసెట్ బుక్. పోయిన ఇయర్ అయినా ఏం కాదు, సిలబస్ చేంజ్ కాలేదు కాబట్టి పాత బుక్లైనా కొనుక్కోరి, అప్లికేషన్ చేసుకోరి. 200 మార్కులకి ఎగ్జామ్ కాబట్టి మంచిగా చేసుకోరి. అండ్ నేను కంపల్సరీ ఐసెట్ అయిపోయేంత వరకు మీకు వీడియోస్ కంటిన్యూ అయితేనే ఉంటాయి. అప్లికేషన్ కానీ, ఎగ్జామ్ గురించి కానీ, వెబ్ ఆప్షన్స్ గురించి కానీ, వెరిఫికేషన్ గురించి కానీ, దేని గురించి అయినా కంటిన్యూ అయితేనే ఉంటాయి వీడియోస్. అండ్ నాది పీజీ ఆల్రెడీ ఉస్మానియాలో కంప్లీట్ అయిపోయింది, 23లోనే అయిపోయింది. ఈ ఐసెట్ గురించి, సిపిగేట్ గురించి, హెడ్సెట్ గురించి, అన్నిటి గురించి నేను ఈ ఛానల్లో వీడియోస్ చేస్తూనే ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ మన వాళ్ళందరికీ షేర్ చేయరు. హెడ్సెట్ అప్లై చేసే వాళ్ళైనా, సిపిగేట్ అప్లై చేసే వాళ్ళైనా, ఐసెట్ అప్లై చేసే వాళ్ళైనా, లాసెట్ అప్లై చేసే వాళ్ళైనా, ఎన్ని సెట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అందరికీ వీడియోస్ షేర్ చేయరు, ఛానల్ షేర్ చేయరు. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీవన్. ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టు, నేనే రిప్లై ఇస్తాను అందరికీ. అండ్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. థ్యాంక్ యూ.